హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ అఫీషియల్ ఈటీ1. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ కళ్యాణ్ పడాలా ఫర్ బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. కళ్యాణ్ అండ్ భరణి గారు వీళ్ళిద్దరిలో భరణిది అయితే చాలా రాంగ్ ఉంది. భరణి గారు అసలు ఎందుకు అంత హైపర్ రియాక్ట్ అయ్యారో కళ్యాణ్ పైన ఆయనకే తెలియాలి. అతని భరణి గారికి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఆ టైంలో జరిగిన అన్ఫేర్ గురించి తను మాట్లాడుకోవాలి, తను డిఫెండ్ చేసుకోవాలి. అంటే డిఫెండ్ కాదు, తను మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరైతే తనకు అన్యాయం చేశారో దాని గురించి మాట్లాడుకోవాలి. అంతేగాని తనకంటే ముందు అంటే అంతకుముందు సీజన్స్లో జరిగింది జరగనట్టుగా ఇట్లాంటి పోర్ట్రేట్ రాంగ్ పోర్ట్రేట్ చేసుకుంటూ దాని గురించి ఇతన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. అక్కడికైనా కళ్యాణ్ తాను డిఫెండ్ చేసుకుందామని అనుకుంటే కూడా అసలు డిఫెండ్ చేసుకొని ఇస్తలేడు. తన పైనకే ఓవర్ రియాక్ట్ అయిపోతున్నాడు. అలా ఓవర్ రియాక్ట్ అయిపోవడము, తనని మాట్లాడనివ్వకపోవడం. నీ పేరు తీశానంటే మరి తను చెయ్యని తప్పుకు తను ఎందుకు నిందపడాలా? పేరు తీస్తేనే తను రియాక్ట్ అవ్వాలా? అతను ఏం మాట్లాడుతున్నాడో భరణి గారు తనకైనా తెలుస్తలేదు. ఆవేశంలో కంట్రోల్ తప్పి ఏదేదో అనేస్తూ ఉన్నాడు. న్యాయాల గురించి మాట్లాడతాడు. న్యాయాల గురించి మాట్లాడేటప్పుడు దానికంటే ముందు అసలు భరణి గారు మీరు న్యాయంగానే హౌస్లో ఉన్నారా? న్యాయంగానే హౌస్లో ఇప్పుడు రీఎంట్రీకి హౌస్లో న్యాయంగానే వెళ్ళారా? హౌస్లోకి లేదు కదా. మీరు పబ్లిక్ అంటే ఆడియన్స్ ద్వారానే కదా, ఆడియన్స్ ఓట్ల ద్వారానే మీరు బయటకు వచ్చారు. మీరే మళ్ళీ రీఎంట్రీ అంటే వేరే వాళ్ళ రిఫరెన్స్ వల్ల మీరు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చి బాగానే ఆడుతున్నారంటే అది కూడా ఏమీ లేదు. అప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇప్పుడు జస్ట్ ఏమంటారు, ఈ ఫైనలిస్ట్ దీని గురించి టికెట్ ఫినాలే ఈ టైంలో మాత్రమే కొంచెం మీరు అనేది మీలో ఇంప్రూవ్ వచ్చింది. అంతకుముందు ఎలా ఉన్నారు? ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉన్నారు. జస్ట్ 1 వీక్ నుంచి కొంచెం మీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 13th వీక్ వరకు నేను చాలా కష్టపడి ఆడాను, ప్రతిసారి అన్యాయమే జరుగుతుందంటే అన్యాయమే జరుగుతుందంటే అసలు మీకు ఎలా అన్యాయం జరుగుతుందో అది మీకైనా తెలిసి ఉండాలి. అది మీకు తెలుసు, మీకు అన్యాయం జరగలేదు. మీరు ఆడియన్స్ ఓట్ల ద్వారానే బయటికి వెళ్ళి వేరే వాళ్ళ రిఫరెన్స్ తోటి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు హౌస్లో. కానీ మీకు తెలిసినప్పటికీ మీరు న్యాయాల గురించి కళ్యాణ్ని అనవసరంగా అంటే పాయింట్అవుట్ చేయడము, తను చెయ్యని దానికి అంటే వేరే వాళ్ళు హింట్ ఇచ్చారని చెప్పేసి తనని తన పైన బ్లేమ్ వేయడము, ఇదంతా రాంగ్గా పోర్ట్రేట్ చేయడానికి ఈ విధంగానే అనిపిస్తుంది. కళ్యాణ్ బాగా ఏడుస్తాడు. ఏడ్చుకుంటూ ఒక మాట అయితే అంటాడు, అన్న నా కోసం నేను డిఫెండ్ చేసుకుంటున్నాను, వాళ్ళ గురించి డిఫెండ్ చేయట్లేదు కదా, నా గురించి ఇప్పుడు దాని గురించి తీయాల్సిన అవసరం ఏముంది? మీ గేమ్ కదా, మీ గేమ్ గురించి మీరు మాట్లాడుకోవాల్సింది, నా గురించి ఎందుకు అనవసరంగా ఏదో నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఏడుస్తాడు. అదైతే కరెక్టే కదా. పాపం తన గురించి భరణి గారు తను మాట్లాడుకోక పాపం కళ్యాణ్ గురించి అనవసరంగా బ్లేమ్ చేయాలని చూసినాడు. అదైతే కరెక్ట్ కాదు. తర్వాత ఏడ్చిన తర్వాత ఎందుకో తెలీదు, కళ్యాణ్కి తనుజకి ఏం డిస్టర్బెన్స్ వస్తుందో మరి ఏం తెలియదు. కానీ కళ్యాణ్ ఎందుకు సారీ చెప్తాడు తనుజకి అనేది నాకైతే అర్థం కాలేదు. ఇదైతే నాకు అర్థం కాని క్వశ్చన్ ఒకటి ఉండిపోయింది. తర్వాత టాస్క్ వచ్చేసి కొట్టు పడగొట్టు అనే టాస్క్లో ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు కదా. ఇందులో కళ్యాణ్ అనేది విన్ అవుతాడు కదా. ముగ్గురు చాలా కళ్యాణ్ అయితే సూపర్గా గేమ్ ఆడతాడు. అంటే ఒక్కటి కూడా ఆల్మోస్ట్ తగలకుండా చాలా బాగా ఆడతాడు. రీతు అలాగే ఇమాన్యుయల్ కూడా బాగా ఆడతారు. రీతుకి ఏంటంటే కొంచెం అది ఇతను డెమాన్ పవన్ ఒక్కరు సపోర్ట్ చేసేసరికి కొంచెం ఆమెది ఈ టాస్క్లో అనేది అందులో ఆ గేమ్లో నుంచి అవుట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత కూడా మళ్ళీ ఇదే సేమ్ గేమ్ కంటిన్యూ చేస్తారన్నమాట. కొట్టు పడగొట్టు టాస్కే. ఈ టాస్క్లో ఇమాన్యుయల్ ఓడిపోతాడు, ఇమాన్యుయల్ అనేది అవుట్ అయిపోతాడు. ఈ గేమ్లో నుంచి రీతు విన్ అయిపోతుంది అనమాట. వీళ్ళిద్దరూ రీతు గెలుస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ లాస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ కంటెస్టెంట్గా వీళ్ళిద్దరికి ఉంటుంది అన్నమాట టాస్క్. ఇందులో కళ్యాణ్ విన్ అయిపోతాడు.
సూపర్, అసలు ఎంత స్పీడ్‌లో ఆడతాడు. ఒక 2, 3 మినిట్స్‌లోనే ఖతం. అది టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతది. కళ్యాణ్ అసలు తనకున్న పవర్ ఏంటంటే, తను కరెక్ట్‌గా అనుకుంటే గెలవాలి అనే ఒక తపన పెట్టుకుంటే ఆ గేమ్‌లో ఖచ్చితంగా గెలుస్తున్నాడు. నార్మల్‌గా ఆడదాము, గెలుస్తాము అని నార్మల్‌గా అనుకుంటే అది చెప్పలేం గానీ, గెలవాలి అనే ఒక తపన ఉంటది. ఆ టైంలో అతను నేను ఇది ఖచ్చితంగా గెలవాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో, ఆ ప్రతి గేమ్‌లో గెలుస్తున్నాడు. అతని పవర్ అలాంటిది. తను ఏదన్నా చెయ్యాలి, ఇది సాధించాలి అనంటే అది సాధించగలడు. కానీ ఆ విషయం ఆయనకి తెలుసుకోలేకపోతున్నాడు. అదొకటి మైనస్ పాయింట్. అది తనకి తెలిసిందంటే ఏ దాంట్లోనైనా విన్ అయ్యే అంత కెపాసిటీ ఉంది అతనికి.